అనుదీప్ గారిని అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 2-3 టైమ్స్ మేము ఏదో ఒక ఈవెంట్లో కలుస్తూనే ఉంటాము. కాయుడుని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. విశ్వక్ని అయితే 1 year తర్వాత కలుస్తున్నాము. విశ్వక్, అసలు యూ హ్యావ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. నేను అప్పటికి ఇప్పటికీ చూసినట్లయితే దొరకలేదు 1 year నుండి. అందుకని ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదా మీరు? ఓ మై గాడ్, నేను రీజన్ వేరే ఏదో అనుకున్నాను. 1 year తర్వాత మీ డేట్ దొరికింది. నేను అంత బిజీ అని మార్కెట్లో చెప్తున్నారా? నేను ఈగలు తోలుకుంటూ కూర్చుంటున్నాను ఇంట్లో. ఓకే, ఎనీవే నేను ఖాళీగానే ఉన్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కొంచెం చూసుకోండి, డేట్ అది చెప్పేసేయండి, నేను వచ్చేస్తాను. మన జేఆర్సీఏ కదా, అక్కడే తిరుగుతుంటాను నేను సాయంత్రం అయినట్టయితే. యూ సెకండ్ దిస్ ఒపీనియన్, అనుదీప్ గారు ఈజ్ అమాయకుడు? Easy. No, he's not innocent. Innocent Ledu. He's just is all act like nicely try to do them pavam. He's not at all. On set, he is a brat. Nobody has seen him like that. ఎవరైనా హీరోయిన్ వచ్చి పక్కన కూర్చుంటే ఆయన ఇలా కూర్చోవడం, వాటికి చాలా ఇమేజెస్ వీడియోస్ వచ్చాయి. అప్పుడు సాంగ్స్ కూడా వచ్చాయి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసిని. ఆయనకి అమ్మాయిలు ఉన్నారని ప్రాబ్లం కాదు, చుట్టూ జనాలు ఉన్నారని ప్రాబ్లం. అనుదీప్ గారి ట్రేడ్ మార్క్ సౌండ్తో మొదలు పెడదాం. ప్లీజ్ యూ అండ్ యూ ఫ్రమ్ హియర్, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్. నేర్పించారా ఒకసారి? చెప్పు. From here. చేయండి ఒకసారి సౌండ్. Yeah. డూ ఇట్. రెడీ 1 2 3. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఓకే, దీని రిలేటెడ్ క్వశ్చన్. మీరు చిన్నప్పుడు మీ అమ్మగారి మాటలు వినేవాళ్ళ? విన్నా అండి నేను. ఏమండి, ఎడ్యుకేషన్ గురించి అంతా రకరకాలుగా చెప్పారు. ఇవన్నీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నారు కదా మాకు. కరెక్టే. ఓకే, అమ్మ చెప్పింది ఏం విన్నారు మీరు? అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ చెప్పింది పలానాది విన్నారు అని. అదే మంచిగా చదువుకోరా అనేది విన్నారా? మరి ఏం చదివారు? నాది क्या बोला आपको? हाँ, आदित्य कुमार 6th क्लास में पढ़ते हैं। ఎంటెక్ అండి, వరంగల్. ఓకే, కాదు మీరు అది కరెక్ట్ అనుకుంటున్నారా ఇప్పటికి ఈ మూమెంట్లో? ఓకే, వాట్ డిడ్ యూ లిసన్? వన్ థింగ్ దట్ యూ లిసన్డ్ అండ్ యూ టుక్ యాజ్ అన్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ మదర్. Don't stress too much. It's okay. You'll have your own time. Not others. You don't stress too much. రూటెడ్ ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశంలో ఎవరై ఉంటారు వాళ్ళు? కలిసి ఆలుగడ్డలు తినేటోళ్ళు. అదే అండి, చిన్నప్పటి ఫ్రెండ్స్ మన ఓకే, మీరేమైనా నేర్పించారా స్కూల్లో? అంటే అది అంటే నేను చిన్నప్పుడు కబడ్డీ ప్లేయర్, సో మేబీ కొంచెం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. నిజంగా కూత ఎలా పెడతారు ఒకసారి చెప్పండి. ఏంటండి కూత అంటే డిపెండ్స్. ఎంతమంది ఉంటారు మామ కబడ్డీలో? కబడ్డీలో ఎంతమంది ఉంటారు? డిపెండ్స్ అంటే డిపెండ్స్ అంటే అంటే పెద్దరాష్. కబడ్డీ में बल्कि मुझे ये पता, आपने खेला है ना, आप बताओ. 7 to 11 అది. నేను టైమింగ్ చెప్తున్నా, మేము ఆడే టైం చెప్తున్నా, ప్లేయర్స్ కాదు. ఓకే సరే, కబడ్డీ అని ఎలా అంటారు? కబడ్డీ ఇక్కడ ఒకటి మీకు అదే మీరు ఎలా కూత పెడుతూ వెళ్ళేవాళ్ళు? నేను కూత పెట్టడం కాదు యాక్చువల్గా, నాకు కూత పెట్టడం ఇష్టం ఉండదు కాదు. సో పెట్టకపోతే ఒకటి కదా, అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ ఏంటి బాబా అన్న? అందుకే అవుట్ అయ్యేటోన్ని. బట్ దేవుడా, ఓ మై గాడ్. ఓకే, నెక్స్ట్. లవ్ చేసి రారా మీరు ఎవరన్నా? కావ్యం లవ్ చేస్తున్నా. నువ్వురా? అమ్మ లవ్ చేస్తున్నా. కావ్య వాళ్ళమ్మనా? ఇప్పుడు దీనికి క్వశ్చన్ అడగండి. లేదు, యు నో సంథింగ్, ఈరోజు ఈ ఇంటర్వ్యూ మంకీలో మెయిన్ పాయింట్ ఏంటంటే లవ్. అనుదీప్ ఎవరిని చేశారు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఆయన ఎవరు లవ్ గురించి అడగలేదు. సో అందుకని మనం తెలుసుకుందాం ఇవాళ. ద నేషన్ వాంట్స్ టు నో. స్కూల్లో ఒక అమ్మాయి లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. ఏమనింది? తెలీదు. ఏమంటుంది అంటే చెప్పాం కదా ఆ టైంలో కొంచెం బాగా. మరి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మీరు లవ్ తెలియలేదు? మరి తెలియకపోతే అది లవ్ ఎలా అవుతుంది? అదే వన్ సైడ్ అనుకోండి. ఓకే, తర్వాత అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మెసేజ్ చేసిందా మామ? చేయలేదు. హ్యాపీ ఫర్ యూ అన్న. డైరెక్టర్ అయినావు కదా. కాలేజ్ డేస్లో కూడా లవ్ చేయలేదు? కాలేజ్లోనా చేయలేదు, కాలేజ్లో చేయలేదు. ఓకే, చేయాలనిపించలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇప్పటికైనా ఒక ప్రేమ, ఒక పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఏం లేదు? లేదండి, లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. లండన్ బోర్డ్ ఇంట్రెస్ట్. ఓకే, మనం ఈ ఇండస్ట్రీలో మనం పొగడతలకి పొంగిపోకూడదు, అలాగే క్రిటిసిజంకి కుంగిపోకూడదు. రెండింటినీ మనం సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దానిని ఏమంటారు?
భద్రత అంటారు. ఇట్ ఈస్ లైక్ స్టిల్ వాటర్, లైక్ దట్ యువర్ మైండ్ షుడ్ ఆల్సో బి జెన్ మోడ్. स्पार्कलिंग वाटर होता ना वो छोड़ के स्टिल वाटर वाटर. అమ్మ బాబోయ్. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి ఏంటి బడ్జెట్ ఏదో ఓవర్ అయింది అని. అవును, మీరు డైరెక్టరు, అనుదీప్ ఏం తింటాడు తెలుసా మీకు? ఏం తింటాడు? పైన్ నట్స్. ఫైన్ నట్స్ అండి, 10,000 రూపాయలు కిలో అవి. తెలుసు నాకు. 3 పూటలు అదే తింటాడు. కాస్ట్లీ. అది అంజీర్. మరి బడ్జెట్ ఎక్కువ కదా? ఓ, డ్రై ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తినడం వల్ల. డ్రై ఫ్రూట్స్ వేరండి. డ్రై ఫ్రూట్స్ 10,000కి ఎన్ని వస్తాయి తెలుసా? ఆయన ఓన్లీ పైన నట్స్ తింటాడు. సో అదే పెరిగితే దానికే వేరు పెరుగుతుంది నాకు తెలిసి. దానివల్లనే కొంచెం ఎందుకు ఆ పైన్ నట్స్ వల్ల కామెడీ ఏమైనా ఎక్కువ వస్తూ ఉంటుందా? లేదు, మా ఇద్దరికి అలవాటు తినడము. సో కాయటోకి మీకు ఏమో అడుగుతుంది. pine nuts. Do you also eat pine nuts along with? He only gives me. He only shares. Yeah. He's the person who eats on set. ఓకే, హీరోకి డైరెక్టర్కి ఎప్పుడు వస్తాయి క్లాషెస్? గుడ్ క్వశ్చన్. హీరో ఇస్ థింకింగ్. నా ఫోన్లో వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. ఓ, డైరెక్టర్కి సంబంధించిన వీడియోలు ఆ, డిలీట్ చేయమన్నప్పుడు. ఆ. అంతేగాని आपके सामने कितने बार जबरदस्त डिलीट करवाए मेरे से? वही है कैलाश. అదైతే ఉంటుంటుంది ఈ బా డైరెక్టర్. ప్రాణం తింటాడండి షూటింగ్ ఆపేసి. ఇంకా అది డిలీట్ చేయాలి. అలా రీసైకిల్ బిన్లోకి పోయి డిలీట్ చేసాక షూటింగ్ రెజ్యూమ్ చేయడు. అసలు దృశ్యంలో 7 లాగా మనకి ఎక్కడ కూడా ఒక్క అస్సలు ఉండకూడదు. ఓకే, హీరోయిన్కి హీరోకి ఎప్పుడు క్లాష్ వస్తుంది? Heroine ki? హీరోకి. క్లాస్ का बात था. నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫంకీ సినిమా రిలీజ్ అయ్యే లోపల అవన్నీ మనం కనుక్కోవాలి. గుడ్. సినిమాలో క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా ఈ మధ్య. అసలు అనుదీప్ అంటే కల్కీలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్గా అంటున్నారు అనమాట. అలా ఇందులో దీంట్లో నా లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలన్నీ చేస్తుండు. మా సినిమా హీరో స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ సినిమాలన్నీ చేస్తుంటాడు పోయి ప్రమోషన్. ఈ సినిమాలో చాలా మంది అంటే హీరోలు హీరోయిన్లు అందరూ ఉన్నారా? కొంతమంది ఉంటారు, అంటే హీరో హీరోయిన్ ఉండరు, బట్ మీకు మంచి క్యామియోలు ఉంటాయి కొన్ని. ఓకే, మంచి క్యామియోలు ఉంటాయి. ఎస్, ఓకే, ఆ మంచి క్యామియోలు ఏంటి అనేది మనం February 13 చూడాలి. చూడాల్సింది. ఓకే. ఓ, హి హాస్ ఎ గర్ల్ ఫ్రెండ్. లేదండి, మై జాన్ సుమార్ కి खून ये లేదు. धमकी देने से कुछ नहीं. లైవ్ లో బెదిరిస్తుంది. You have no clue what kind of a person he is. This is all pavam, like this he will, like this he'll do. On set he is full brat, full masala. And then he'll give धमकी. जहाँ से बोल के क्या एक्सप्लेन कीजिए. मसाला मतलब लाइफ में बहुत मसाला है उनके. అర్థమైంది. दिखाते नहीं है. మాకంతా కనిపించి అనుదీప్ కాదనమాట. మేము మోసపోయాం ఇన్ని సంవత్సరాలు. ఓకే, సరే. ఒక వీడియో మామ ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా కొబ్బరికాయ కొట్టినట్టు. I can say that he loves to dance. ఓకే, సరే. ఈ రోజు మన ఈ లేదండి, లేదు, తర్వాత చూపిస్తాం. మీ అమ్మకి జ్వరం, కానీ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్. ఏం చేస్తారు? అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అనుదీప్కి 10 out of 10. అసలు మనసు చాలా విండేసినట్టు అయిపోయింది. అగర్ ఆప్ జాయే తో మర్ జాతి ఐసా. हाँ तो क्लोज के पास जाओ. नहीं से नहीं नहीं गए तो नहीं गए तो नहीं गए नहीं गए तो नहीं गए तो नहीं 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 गए तो जी नहीं गए तो मर जाती ऐसा. अब कैमरा साफ है, अब बोलिए. ద సేమ్ డే అనుదీప్స్ మదర్ ఇస్ ఆల్సో సిక్. సో అనుదీప్ ఎట్లాగో ఇంట్లో ఉన్నాడు. जाते जाते पिकअप करो बोलते. जाते जाते मेरे फ्रेंड को भी पिकअप करके సంగారెడ్డి లేకే जाओ. అంటే ఈ సినిమాకి లిరిక్ కూడా రాశారు. ఇది రెగ్యులర్ గా చేస్తున్నారా ఈ పని? లేదండి, అంటే రాయాల్సి వచ్చింది అట్లా లాస్ట్. ఎందుకు అంటే లాస్ట్ మినిట్ లో లిరిక్ రైటర్ హ్యాండ్ ఇచ్చారా? అట్లా అని కాదు, ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ అయిందా? అట్లేం లేదు, జస్ట్ రాయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో అట్లా. అంటే వేరే వేరే ట్రై చేసినాము, కుదరాక రాసా అంతే. ఓకే, ఒకసారి పాడతారా? నాకు సి ఇది మీ మూవీ. పాడు మామ. లేదు నేను పాడది మామ, మన సినిమా ప్రమోషన్ మామ. Yeah. పాడు పాడే. యా. పాడు పాడు నేను ఇప్పుడు పాడినా. పాడు మామ. పాడు, నువ్వే రాసినావా? పాడు. నేను రాస్తా కానీ ఈ వద్దండి. ఎంత జస్ట్ ఓకే 2 lines మాకు నేర్పించండి. ఆఫ్ కెమెరా పాడు. కెమెరా అన్ని ఆగిపోయాయి. నేనే రాసినా కాబట్టి నేను వాడితే బాగుండదండి. వేరే వారు రాస్తే నేను వాడుతుంటే కానీ. సరే మాకు నేర్పించండి, మేము పాడతాం. ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైనా?
నేను సరే వేరే టాపిక్, నేను మర్చిపోయిన సాంగ్ చాలా. ఒక డైరెక్టర్ యూజ్ చేసేటువంటి లైన్స్ ఏంటి జనరలీ ఆన్ సెట్? ज़्यादा बकवास मत करो, ज़्यादा बकवास मत करो. This is all he has been doing on set. అర్థమైపోయింది నాకు నేను సినిమా ఏంటో. అయ్యో ఓకే अब रीटेक एक मैं क्या रीटेक बोलता है मार के कौन पिएगा क्या बात. ये नहीं बोलते, इनका लाइन है वो, जान से मार के खून पी जाओगे, धमकी देते हैं अगर उनका पोल खोल दिया तो. अच्छा आप खून भी पीते हो, आप ड्राकुला हो. ఇట్లా డైరెక్టర్కి ఏముంటుందండి, యాక్షన్ కట్ తర్వాత అమ్మాయిలో డైరెక్టర్లకు అడిగి హీరోలకు కాదు. ఈయన సినిమాలో అసలు రొమాన్స్ అయితే పీక్స్ ఉంటుంది. మేము ఏ అవును కరెక్ట్, మీకు రొమాంటిక్ సీన్స్ అసలు లేవు. ఎక్స్ట్రీమ్, అసలు మా ఇద్దరి కెరియర్లో టాప్ మోస్ట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవునా, యా అలా ప్లాన్ చేశారా? కాదు, హీరోయిన్ కంటే ముందు ఆయన కంఫర్టబుల్ అయిపోతుంటాడు మానిటర్ కాడ. హైలైట్ ఇదైతే. లేదు క్లైమాక్స్లో ప్రపోజల్ ఈమె చెయ్యన్నదండి, నేను రాసా ఈమె చెయ్యన్నది. నై కర్తే బోలే చేస్తే ఊరికే అడుగుతున్నా. ఇప్పుడు ఉప్పెన సినిమాలో జల జలపాతం ఉంది కదా సాంగ్, ఆ. అది మీరే షూట్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అయిపోయి ఇబ్బంది, ఫీవర్ వచ్చి ఆడనే పడిపోతాడు మానిటర్ కాడ. లేదా రోజా సినిమాలో పరువం బానగా పరిస్థితి ఏంటి? చేస్తా ఈయనది అది చేస్తారండి కమల్ హాసన్ అది సినిమా. కిటికీలకి హీరోయిన్ ఆ ఇంట్లోకి వెళ్ళి హీరో ఇంట్లోకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూసుకుంటారు కదా, అట్లాంటి సీన్లు అయితే బాగా తీస్తాడు. అంతేగాని మినిమం 1 కిలోమీటర్ లేదంటే చేస్తా, రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏదైనా దాన్ని చేస్తా. అంటే ఈ సీన్లో ఇది చేయక తప్పదు అన్నప్పుడు దాన్ని బాగా చేయడానికి ట్రై చేస్తా అంతే. ఓకే డన్. మా అమ్మ నేను కూడా ఉన్నా మా అమ్మ సెట్లో నాతో కూడా, నన్ను కూడా చూడు అప్పుడప్పుడు అని. మా అమ్మ ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే నిజం అనుకుంటారు మా అమ్మ. సరే అనుదీప్ అబౌట్ లండన్ గర్ల్ ఇవన్నీ లాస్ట్ పాడేస్తే మన ఇంటర్వ్యూ అయిపోయింది, టాటా. సరే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్ళి అది విశ్వక్ అయిపోయినాక నాకు బాధ్యత తీరిపోతుంది, అప్పుడు చేసుకుంటా. ఓకే, అంటే విశ్వక్కి పెళ్లి చేశాక చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది నాకు. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? కాయడు ఇది అయిపోయినాక నాకు ఒక అదే విడివిడిగా సెపరేట్ సో మీరు పెళ్లి చేసుకుంటారు కదా. అరే యు అండర్స్టూడ్, he's telling after your marriage and his marriage is over then we are telling separate. बोलो बोला आपका शादी कब बोले तो आप दोनों का होने के बाद बोल रहा हूँ. मेरा थोड़ा झंझट मेरा निकाल जाता मेरा. సరే మీకు ఎంతమంది పిల్లల్ని కనాలని ఉంది? పిల్లలు అసలు లేదండి, కాన్సెప్ట్ లేదు. ఎందుకు లేదు? అలా అయితే సమాజం ఏమైపోతుంది, అసలు ప్రకృతి ధర్మం ఏమైపోతుంది? ఏమో లేదు అసలు కాన్సెప్ట్ లేదు. అది వేరే టాపిక్, మంచిగా మాట్లాడదాం దాని గురించి. పిల్లలు అసలు మాట్లాడదాం. ఇండియాలో వద్దనుకుంటుండు, ఇండియాలో వద్దనుకుంటున్నాను. లేదండి లేదు. ఎటు వెళ్తున్నారు? జూరిక్లో ఒకటి, లండన్లో ఒకటి. ఆల్రెడీ అనుదీప్ పిల్లలు అక్కడ తిరుగుతున్నారని టాక్. కూడా తిరుగుతుండు మొన్నాడా. దయచేసి అందరూ ఒక కన్నేసి ఉంచండి, యూరప్ వెళ్ళినప్పుడు ఎవడైనా పిల్లోడు అన్నాడు అంతే, కేల్ క్లోజ్ దుకాన్ బంద్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. పాడరా ఒక లైను? నాకు తెలిసి ఆ పింకీ చింటూ ఆడనే ఉన్నట్టు వాళ్ళనే మనలో చూసుకుంటుంటాడు. పాడు మామ 3 స్టార్ట్ 4 नहीं जी भाई थोड़ा సారీ నేను ఓకే రెడీ 1 ఒక నిమిషం అండి, ఒక నిమిషం. హిందీగా कुछ अब తెలుగు आपको बनाया था ना? I'll join, मैं try करूँगी. జైసే తుమ్ గాయే వైసే గా తో చెప్తా అండి. జల జల జలపాతం. లేదండి, నా నెక్స్ట్ సినిమాలో అట్లాంటి సాంగ్ తీసి మీకు చూపిస్తా. ఓకే సరే, ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి పెళ్లి పాటతో ఎండ్ చేద్దాం. యా ఓకే, మాటే మంత్రము. కలిసి పాడదామండి. కలిసి పాడడం అంటే లిప్పులు కదపడం కాదు, కాదు, ఓకే. కొంచెం సౌండ్ కూడా రావాలి. రెడీ? మాటే మంత్రము మనసే బంధము. నేను పాడుతున్నా కదండి మళ్ళీ. పాడండి పాడండి. ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము నిధి కళ్యాణ కమని. ప్రకృతి మనతో మనకేదో చెప్పాలనుకుంటుంది.